హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆయా తెలుగు బ్లాగ్స్కి. ఫ్రెండ్స్, ఈరోజు బ్లాగ్ వీడియో ఏంటంటే ఉదయాన్నే అయితే పొలానికి అయితే వచ్చాను. నిన్నైతే టమాటో నారు అలాగే వంకాయల నారు నిన్న వేసుకోవడం అయితే జరిగింది. నిన్న ఉదయాన్నే 6ంటికి అయితే బయలుదేరి అయితే మేము నర్సరీకి అయితే వెళ్ళిపోయాం. మాకు ఇంకోటి ఏంటంటే మాకు దగ్గరలో ఇక్కడ ఆదోనిలోనే పక్కనే ఉంది ఒక నర్సరీ అనేది, వెంకటేశ్వర నర్సరీ అది. సో అక్కడైతే నారు బాగుందనేసి అయితే మేమైతే వెళ్ళాము. నిన్న తెచ్చుకొని అయితే మేమైతే వేసుకోవడం అయితే జరిగింది. ఈరోజు అయితే నిన్న ఏమైనా వెండిపోతుందేమో అని నిన్న టెన్షన్ అయితే పడ్డాను. సో అదైతే ఏమైతే వెండిపోలేదు, చాలా పచ్చగానే అయితే ఉంది. ఇప్పుడు వచ్చి అయితే చూస్తున్నాను నేను, చాలా పచ్చదనంతో అయితే ఏమైతే ఫెయిల్ అయితే కాలేదు. సో హ్యాపీగా అయితే ఉంది. నేను కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి అయితే టమోటా నార. ఈ టమోటా నార పేరు వచ్చేసి ఏంటంటే సాహో. నిన్నైతే దీన్ని నాటుకోవడం అయితే జరిగింది. ఎంత ఫ్రెష్గా ఉందో చూస్తున్నారు కదా. ఈ సాహో నారు ప్రత్యేకం ఏంటంటే ఎండాకాలంలో కూడా తట్టుకోగల శక్తి అయితే దీనికైతే ఉంటుంది. ఇవి మొత్తానికైతే 3000 చిల్లర మొక్కలు అయితే పడ్డాయి. ఇవి మాకు ఒక మొక్క వచ్చేసి అయితే 70 పైసలు అయితే పడింది. ఎందుకంటే మెలినా సేల్స్ ఆఫీసర్ హుస్సేన్ బాషా ఉన్నందువల్ల కొద్దిగా మాకైతే తక్కువ ధరకే వచ్చింది. 3300 మొక్కలు అయితే పడ్డాయి 14 సార్లకు. ఇంకోటి, ఇక్కడ దాకా అయితే ఈ నారు వేసుకోవడం అయితే జరిగింది. ఇక్కడ నుంచి అయితే వంకాయ అయితే నాటుకున్నాం, చూస్తున్నారు కదా. ఈ నారు వచ్చేసి అయితే 3000 పైచిలుకైతే మొక్కలు అయితే ఉన్నాయి. ఇది కూడా మంచి సామర్థ్యంతో అయితే ఉంది, చూస్తున్నారు కదా. నేనైతే నిన్న ఒక్కసారిగా జాల్ ఐటెంతో చచ్చిపోతాయని మొక్కలు అనుకున్నా. ఈరోజు అయితే చాలా ఫ్రెష్గా అయితే ఉన్నాయి, చూస్తున్నారు కదా. నిన్నైతే ఇలానే ఉండే, నేనైతే ఎండిపోతుందేమో అనుకున్నా. ఈరోజైతే ఈ పక్కన మొక్క అయితే చాలా ఫ్రెష్గా అయితే ఉంది, చూస్తున్నారు కదా. సో ఫ్రెండ్స్, దాదాపుగా అయితే ఒక 50 సెంట్లకు అయితే ఈ నారు మొత్తం అయితే కవరప్ అయితే అయ్యింది, చూస్తున్నారు కదా. అక్కడి నుంచి అయితే వేసుకొచ్చాము. మ్యాక్సిమం అయితే ఒక 50 సెంట్లకి అయితే కవరప్ అయితే అయ్యింది. ఇప్పుడు దీన్ని నీళ్ళు వదులుకోవడం అంటే ఇంకా మనకు తేమతోనే ఉంది కాబట్టి నీళ్ళేం అవసరం లేదు, రేపైతే వదులుకోవచ్చు. సో మేము తెచ్చిన నార అయితే ఇలా అయితే ఉంది. నాకైతే చాలా బాగా అయితే నచ్చింది. నిన్న వేసాము కానీ ఎక్కడైతే ఒక్క మొక్క కూడా అయితే చచ్చిపోలేదు. అదైతే నాకైతే చాలా హ్యాపీగా అయితే ఉంది. నేనైతే మొత్తం పైప్ లైన్ అయితే వేసుకున్నాను. అక్కడి నుంచి మొదలు పెడితే మనకు అక్కడ దాకా వెళ్ళాల్సి ఉంటుంది ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ఇప్పుడు నీళ్ళు వదులుకోవాల్సి పని అయితే మొదలు పెట్టాలి మనము. ఎందుకంటే దీని ముందు ఈ నారు ముందైతే ఈ నారు పక్కన అయితే దీన్ని చోలకాయ పెట్టడం అయితే జరిగింది. ఈ బాధలు అయితే మనమైతే నీళ్ళు కట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మేమైతే 3 రోజులైతే దీన్ని నాటుకోవడం అయితే జరిగింది. చోలకాయ అలాగే బెండకాయ, వీటినైతే నీళ్ళు కట్టుకోవాలి. ఎట్టయితే మనం నీళ్ళు కట్టుకుంటామో అట్టయితే మొక్క అయితే చాలా మంచిగా సామర్థ్యవంతంగా అయితే పైకైతే వస్తుంది. సో చూస్తున్నారు కదా. ఇప్పుడు నీళ్ళు వదులుకోవడమే మనకు ఆలస్యం. సో ఫ్రెండ్స్, చూశారు కదా. ఈ నారు ఎలా అనిపించింది అయితే కిందైతే కామెంట్ అయితే పెట్టండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోలు అయితే వస్తుంటాయి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఫ్రెండ్స్. మీరు ఈ నారు బట్టి మీరు ఏమనుకుంటున్నారైతే నాకైతే కింద అయితే కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే మన ఛానల్ అయితే చాలా బాగా అయితే సపోర్ట్ చేస్తున్నారు. ఇలాగే మీ సపోర్ట్ ఉండాలని ఆ దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుసుకుందాం.